కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్దతుమ్మలం గ్రామం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘములి చైర్మన్గా పదవికి ముచ్చటగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అన్వర్ బాషాకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కె ఉమాపతి నాయుడు మాట్లాడారు. సిబ్బందికి, గ్రామ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. పూజ్యులు పెద్దలు మీనాక్షి నాయుడు సార్ గారు మనకు ఈ అవకాశం కల్పించినందుకు ఉమాపతి సార్ గారికి, లీడర్లకు అందరికీ, నాయకులకి తప్పకుండా ఈ సొసైటీ అభివృద్ధికి మా డైరెక్టర్లతో సహా కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి అన్ని రకాలుగా మన సొసైటీని ముందుంజలా నడతామని చెప్పి నమస్కారం తెలియజేస్తాను. అన్వర్ బాషా. చంద్రబాబు నాయుడు గారు పదవులు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 సొసైటీల ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం జరిగింది. ఆఖరిది 3వది ఇక్కడ పెత్తంలో పాల్గొనడం జరిగింది. మా సొసైటీ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, మరియు మా ప్రియతమ నేత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారులైన మాజీ ఎమ్మెల్యే గారు మీనాక్షి నాయుడు గారి ఆదేశాలు, మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారి ఆదేశాలు ఏమంటే, సొసైటీ చైర్మన్లకి, డైరెక్టర్లకి వాళ్ళ మాటగా నన్ను చెప్పడం జరిగింది. అయ్యా, మీకు ప్రభుత్వమే రేపు పొద్దున్న దేశానికి కానీ, మన పార్టీకి కానీ, ఇంకోటానికి కానీ వెన్నముకున్నట్లు వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళకి కావలసిన మీ సొసైటీ పరిధిలో ఏ విషయాలున్నా, సొసైటీ పరిధిలో ఏమున్నా వాటి ప్రజలు చేర్చే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదే సందేశంలో వీళ్ళకి చెప్తున్నాం, మీడియా సమావేశంలో చెప్తున్నాం. నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తున్నాం. సొసైటీ చైర్మన్లుగా కొంత బాధ్యత వ్యక్తులను కేటాయించడం జరిగింది. వారు అంత ఇంత ఉన్నతంగా చదివిన వ్యక్తులు. మీ సమస్యలు ఏమని ఉంటే 3 సొసైటీల్లో మీ సమస్యలు ఏమని ఉంటే చైర్మన్ గారు అప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. సొసైటీలో మీ సమస్యలు వారికి చేతనంత వరకు పరిష్కరిస్తారు. దయచేసి మీరు మీ సొసైటీకి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలు, ఈ సొసైటీలో ఏమైనా ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి, అక్కడ డైరెక్టర్లు ఉంటారు, చైర్మన్ ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీ పనులు చేయించుకొని మీరు సంతోషంగా ఉండి మా ప్రభుత్వాన్ని మద్దతు పలకమని చెప్పి తెలియజేస్తూ, సొసైటీ చైర్మన్లకు కానీ, మీడియా సోదరులకు కానీ, మరియు ఇక్కడ వచ్చిన ఇతర అధికారులకు కానీ మా ముఖ్య విన్నపం ఏమంటే, మీరు మీడియా సోదరులు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తెలియజేయాలి. ఇక్కడ సొసైటీ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీనాక్షి నాయుడు, పార్థసారథి గారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే సొసైటీలో పోయి, సొసైటీలో శక్తి కొద్దీ ఆ సొసైటీలో ఏ వనరులు ఉండో ఆ వనరులు మీరు పోయి సమకూర్చుకోండి, వాళ్ళతో అడిగి చేయించుకోండి అని చెప్పేసి అని మీ మీడియా ముఖంగా మీరు కానీ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది.